శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. సభ్యురాలు నన్ను ఎన్నోసార్లు ఇక్కడ పిలిచారు, చాలాసార్లు పిలిచారు రమ్మని, కానీ నేను అవాయిడ్ చేస్తూ వచ్చా. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడికి వస్తే నేను డబ్బులు అడిగా తెలుసు, నాకు డబ్బులు వదలదు. కార్లో వస్తున్నా డబ్బులే, అమరావతికి వచ్చినా డబ్బులే, వాళ్ళ ఇంటికి పోయినా డబ్బులే. ఇప్పుడు ఇంటికాడి చేస్తుంటే ఇంటికి బాగానే మీరు ఒక 5 కోట్లు ఇవ్వండి సార్, 10 కోట్లు ఇవ్వండి సార్. బడ్జెట్ లేదమ్మా. గత ప్రభుత్వం వారు చేసిన అరాచకాలు కావచ్చు, ఆర్థిక విధ్వంసం కావచ్చు, దాంతో 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. నా శాఖ తీసుకుంటే, మున్సిపల్ శాఖ తీసుకుంటే 2014-19లో ఇదే శాఖ నేను మంత్రిని. దీంట్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు శాంక్షన్ చేయించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 ఫిబ్రవరి ఎలక్షన్స్ ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేసి కేంద్రం ఫస్ట్ రిలీజ్ చేస్తే దానికి మ్యాచింగ్ స్టేట్ ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ ఇవ్వక గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు పోయింది. అదే 5,350 కోట్లు తీసుకొని ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. తాగటానికి స్వచ్ఛమైన నీరు ఇవ్వటానికి 2019లో. కానీ గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వక అది పుట్టి, మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తే వారు వెంటనే దాన్ని కేంద్రంతో మాట్లాడి మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత్ 2.0 8,500 కోట్లు 8,500 కోట్లతో కేంద్రం శాంక్షన్ చేస్తే అది కూడా తాగటానికి స్వచ్ఛమైన నీరుకి కేంద్రం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్. అది ఇవ్వక అది కూడా పోయింది. మళ్ళా ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని టేకప్ చేసాం. మీ మున్సిపాలిటీకి ఎంత ఉందో తెలుసా? దాంట్లో మీ మున్సిపాలిటీకి అమృత్ 2.3లో ఎంత ఉందో ఎవరో చెప్తారా? చైర్పర్సన్ గారు మీరు చెప్తారా? అమృత్ 2.2లో 93 కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ చేసింది. 93 కోట్ల రూపాయలు దాన్ని వదిలేశారు గత ప్రభుత్వం. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్రం మొత్తంలో 123 మున్సిపాలిటీస్లో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇలా గత ప్రభుత్వం అన్ని అవకతవకలే. స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు శాంక్షన్ అయింది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 50 ఇవ్వాలా, కేంద్రం 50 ఇస్తుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కోట ఇవ్వక అది ఆగిపోయింది. దాన్ని కూడా ప్రభుత్వ విధ్వంసం. అంటే పరిపాలన చేయటం రాదు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఒక 20,000 వస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు. ఆ 20,000 రెంట్కి ఏమన్నా కట్టాల్సింటే ఎంత కట్టాలా, ఈఎంఐ కట్టాల్సింటే ఎంత కట్టాలా, తిండికి ఎంత, పిల్లల చదువుకి ఎంత, కరెంటు బిల్లు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. 10,000 ఆదాయం వచ్చేవాళ్ళు చేసుకుంటారు, 5,000 ఆదాయం వచ్చేవాళ్ళు చేసుకుంటారు, 1,00,000 వచ్చే చేసుకుంటారు. ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ప్లాన్ చేయాలా? ఏ ప్లాను లేదు.
గత 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసమే, అన్ని ప్రాజెక్టులు నిలిచిపోయినాయి. 14-19లో నేను టిట్ హౌసెస్ తెచ్చాను. అప్పుడు ఈ మున్సిపాలిటీ లేదు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు, నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి పేదలకు మంచిళ్ళు కట్టు నారాయణ అన్నారు. గతంలో ఎలా కట్టేవాళ్ళు అంటే 4 గోడలు కట్టి స్లాబ్ వేసేవాళ్ళు. ఇప్పుడు మీరు కూడా చూడండి, మీ పక్కనే ఉండే ఈ వెంకటేశ్వరపురంలో కట్టారు వాళ్ళు. 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు. ఆ పక్కనే టిట్ హౌస్ కట్టారు, చూడండి ఎలా ఉన్నాయో. 2014-19లో అమరావతి రాజధాని కోసం నేను అనేక దేశ విదేశాలు తిరిగా. కారు అంటికాడి నుంచి కారు ఎక్కుతుంటే నాకు ఫస్ట్ చెప్పి కారు ఎక్కండి. మీ మేడం చాలా కష్టం, వదలదు. ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక 5 కోట్లు ఇప్పుడు చెప్పండి సార్ అన్నది. ఒక 5 కోట్లు అన్నది. సరే, ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ 2 ప్రాజెక్టులు శాంక్షన్ అయితే ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఆ 2 ప్రాజెక్టులలో మీకు ఆల్రెడీ నేను చెప్పలే, మేడం కూడా చెప్తే పట్టుకుంటారు. మళ్ళీ రేపు రాలేదనుకోండి నేను ఇబ్బంది పడతా. చెప్తే ఆల్రెడీ ప్రాజెక్టులు పెట్టుండా. ఒకవేళ ఏదన్నా ఆ ప్రాజెక్టులో కొంత తగ్గిన క్యాన్సిల్ అయినా మళ్ళీ గట్టిగా చెప్పలేదు, సభాముఖంగా చెప్తున్నాను. 2 ప్రాజెక్టులలో మీ మున్సిపాలిటీకి 45 కోట్లు పెట్టున్నాను. రాబోయే 3 నెలల్లో అది శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయితే మీ మున్సిపాలిటీని మీ మేడం, మీ యొక్క శాసనసభ్యులు బహుశా వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీగా చేస్తామని తెలియజేస్తూ, ఇలాంటి కమిట్మెంట్ ఉంటుందని రాను ఇన్ని రోజులు. ఈరోజు ఇంత లేట్ అయినా ఇంత ఆనందంగా మీరు అందరూ ఇక్కడ ఉన్నారంటే నిజంగా మీ మేడం యొక్క ఆమె చూపించే ఆదరణ, ఆమె మీద మీరు చూపించే ఆదరణ. నేను ఇంత పెద్ద సభ చేశారనుకోలే, ఏదో రావటం పోతాం అనుకున్నాను. కాబట్టి మరొకసారి ఖచ్చితంగా మేడం ఏదైతే కోరుకుంటుందో ఈ మున్సిపాలిటీని చేయాల్సిన విధంగా ఆ విధంగా 100కి 100 పాలు చేస్తామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు నిజంగా ఇది చాలా శుభదినం. బుచ్చిరెడ్డిపాలెంకి చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వంలో బేస్మెంట్ వరకే ఆపేసి దానికి సంబంధించిన నిధులు 2 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసిన దాన్ని ఈరోజు మనం 4 కోట్లతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ మనము ప్రజలకి కోవూరు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ సెకండ్ అప్గ్రేడ్ చేసుకొని ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నందుకు నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ఎదురు చేస్తున్న ఈ కార్యాలయం ఈరోజు ఇక్కడ మన కళ్ళ ఎదుట కట్టి చూపిస్తున్నాం. ఇది మన ప్రభుత్వం యొక్క పనితనం అని చెప్పి మరోసారి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ గారు అభివృద్ధిని, బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిని స్వయంగా చూసేందుకు, మన ఆనందంలో భాగస్వాములు అయినందుకు గౌరవనీయులు నారాయణ గారు ఇక్కడికి రావడం మనందరికి ఎంతో సంతోషమైన విషయం. నెల్లూరు నగర ప్రజల బాధ్యత నిర్వహించడంతో పాటు పురపాలక శాఖ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఆంధ్రుడి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన మన రాజధాని అమరావతి నిర్మాణం అనే మహాయజ్ఞంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారి ఆశయానికి, ఆంధ్రుల కళకు నారాయణ గారు ఒక బలమైన వారధిగా పనిచేస్తున్నారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇన్ని కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాసేవలో కూడా ముందున్నారు. నారాయణ నేత్రజ్యోతి, దంత సురక్ష, నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు ముందుకున్నారు నెల్లూరు సిటీలో. అలాగే ముఖ్యంగా నారాయణ గారికి చదువు అంటే ఎంతో ఇష్టం. చదువును అందించడం అంటే మరింత ఇష్టం.
పేద పిల్లలకు కూడా కార్పొరేషన్ స్థాయి చదువులు అందిస్తున్నారు. ఇదన్నీ ఒక ఎత్తైతే మీరు మొన్నే చూశారు, గిన్నెస్ రికార్డులో ఎక్కే విధంగా 7,000 సైకిల్ని విద్యార్థులకి అందించిన ఘనత కూడా ఆయనకే దక్కిందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరొక మన ముఖ్య అతిథి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన నెల్లూరు ఎంపీ. ఆయన కేవలం పార్లమెంట్ సభ్యుడే కాకుండా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటీవలే బుచ్చి సమీపంలో NH67 అభివృద్ధికి 14 కోట్లు మనకి మంజూరు చేసి తీసుకొచ్చినందుకు ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఖాజా నగర్ లో ఉర్దూ స్కూల్లో 8వ తరగతి వరకే ఉంది. చాలా మంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు, ఎందుకంటే మిగతా 2 క్లాసులు లేవు కాబట్టి ఆ పిల్లల్ని వాళ్ళు బయటకి ఇంకా కూడా పంపించకుండా అక్కడే 8వ క్లాస్ అయిపోగానే ఆపేసి ఇంటి దగ్గర ఉంటుంటే మన ఎంపీ గారు ఆయన ఫౌండేషన్ తరఫున అక్కడ కావాల్సిన స్థలాన్ని కొనిచ్చి రాబోయే రోజుల్లో ఆ స్కూల్లో 9, 10వ తరగతులు కూడా పెట్టించే విధంగా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అదనపు గదుల కోసం కూడా విపిఆర్ ఫౌండేషన్ తరఫున 20 లక్షల స్థలం కొని గదులు కూడా వేయడానికి దానికి సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం కోసం మంత్రి నారాయణ గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న సహకారం, చూపిస్తున్న చొరవకు బుచ్చిరెడ్డిపాలెం ప్రజల తరఫున, కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగిస్తూ బుచ్చిరెడ్డిపాలెంను మరింత సుందరంగా అభివృద్ధి చెందే విధంగా పట్టణం తీర్చిదిద్దుకుని మనమంతా కలిసి పనిచేద్దాం. ఈ యజ్ఞంలో మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు మాకు కొన్ని నిధులు సమకూరిస్తే మనం బుచ్చిరెడ్డిపాలెంని రాబోయే రోజుల్లో ఎన్నడూ లేని విధంగా మిగిలిపోయి ఉన్న డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని మంత్రివర్యులకి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బుచ్చిరెడ్డిపాలెంలో సుమారు 57 కోట్ల అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది. ఎంపీ గారి సహకారంతో కొత్త వంగళ్ళు వరకే పరిమితమైన 33 kV లైన్స్ బుచ్చి టౌన్ వరకు పొడిగించి 24 గంటలు విద్యుత్ అందించాం. సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు, బుచ్చి కనిసిరిపాలెం సబ్ స్టేషన్ అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. నగర పంచాయతీ పరిధిలోనే 100 kV ట్రాన్స్ఫార్మర్లు 35 ఏర్పాటు చేసుకున్నాం. అలాగే సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, తాగునీటి పైప్ లైన్లు, వీధి దీపాలు, ఫాగింగ్, ఇతర పనులకు 12,79 లక్షలు ఖర్చు పెట్టాం. అలాగే ఎంపీ గారి సహకారంతో NH67 ఇందాకే చెప్పుకున్నాం మనం, లోడ్ బేరింగ్ పేవర్స్ తో, బ్లాక్స్ తో, సీసీ డ్రైన్, విద్యుత్ లైన్లు తరలింపు వంటి పనులకు 14,40 లక్షలు వెచ్చించడం జరిగింది. ఆల్రెడీ రావడం జరిగింది. టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయిందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే మున్సిపల్ కార్యాలయం 25 లక్షలతో ఆల్రెడీ ప్రారంభం చేశాం. మార్కెట్ రోడ్డుకు టెండర్లు పూర్తి, త్వరలో 65 లక్షలతో పనులు ప్రారంభించుకుంటున్నాం. బుచ్చిరెడ్డిపాలెంలో ఫైర్ స్టేషన్ అనేది లేకుండా ఇన్ని రోజులు ప్రజలు అవస్థపడుతుంటే ఈ రోజు 2 కోట్లతో ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ శాంక్షన్ చేసి త్వరలో అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. పెద్ద పురంధరపురం, రామచంద్రాపురం, కట్టుబడిపాలెం అవుట్లెట్ లో వీకర్ సెక్షన్ కాలనీలో తాగునీటి పైప్ లైన్లు 7,75,000తో 7,75 లక్షలతో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒవ్వేరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 1,09 లక్షలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గుడిపల్లి కాలువకు సీసీ డ్రైన్స్ 1,64 లక్షలు. బుచ్చిరెడ్డిపాలెం చెన్నూరు రహదారిపై మల్దేవ్ కెనాల్ పై బ్రిడ్జ్ 2 కోట్లు. అలాగే టీటీడీ ద్వారా కట్టుబడిపాలెంలో శ్రీ ఈశ్వరమ్మ గుడి భజన మందిరం 30 లక్షలు. విపిఆర్ ఫౌండేషన్ CSR ఫండ్స్ తో తాగునీటి సదుపాయాలు
20 లక్షలు కాజానగర్ లో ఉర్దూ పాఠశాల, మొత్తం 2,70,00,000తో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా P4 కార్యక్రమంలో ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే 25 లక్షల ఎంపీ లాడ్స్ తో గాంధీనగర్ లో 13వ వార్డులో శ్మశానం నిర్మాణం కూడా సుమారు పూర్తి కాబోతుంది. 5 లక్షల ఎంపీ లాడ్స్ తో కట్టపడిపాలెం 1వ వార్డులో అంగన్వాడీ భవనం కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. సొంత ఇళ్ల స్థలాలు ఉన్న 285 మందికి ఇళ్ల నిర్మాణానికి కూడా మనం ప్రపోజల్స్ పంపించున్నాం. 87 పేద కుటుంబాలకి వైద్య అవకాశాల కోసం, అవసరాల కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా 1,75,000 ఈ బుచ్చిరెడ్డిపాలెంలో మనం CMRF చెక్ వాళ్ళ ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈ రోజు పేద ప్రజలకి అండగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి వెంట, కూటమి ప్రభుత్వం వెంట ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులకి అలాగే ఎంపీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెన్ని మరింత అభివృద్ధి పరుస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ మరోసారి 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్లు పెట్టి మంచి మున్సిపల్ భవనం కట్టడం, దానికి మన మంత్రివర్యులు ఆయన బిజీ షెడ్యూల్లో దీనికి ఒప్పుకొని రావడం చాలా సంతోషం. ఎందుకంటే 3 ఫ్లోర్స్ 4 కోట్లు పెట్టి ఇప్పుడుండే ఆర్థిక ఇబ్బందుల్లో ఇటువంటి భవనం కట్టారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ మనకి ఈ రోజుల్లో ప్రతి రూపాయి లెక్కేసుకునే రోజులు, అంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ మన ముఖ్యమంత్రులు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండబట్టి ఆయన ఈరోజు అభివృద్ధి, సంక్షేమం అనే 2 పదాలతో ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రం అంతా కూడా ఆ 2 పదాల మీద నడిపిస్తున్నారు. ఇంకోటి చెప్పాలి మన నారాయణ గారి గురించి. నారాయణ ఇన్స్టిట్యూట్స్ అందరికీ తెలుసు, దాదాపు 25 స్టేట్స్ లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవన్నీ సొంత ఇన్స్టిట్యూట్స్ అన్ని పక్కన పెట్టేసి ఈరోజు గవర్నమెంట్ తరఫున ఒక మున్సిపల్ శాఖని రాష్ట్రంలోనే ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషను ఇప్పుడే వస్తుంటే చెప్తా ఉంటే కొన్ని ఇంటుంటే ఆయన సొంత వ్యాపారం అంతా పక్కన పెట్టేసి ఉన్నాడు. ప్రజల మీద, రాష్ట్రం మీద, ముఖ్యమంత్రుల మీద ఆయనకుండే అభిమానం అనాలా లేకపోతే ఏ పదాలు వాడాలో కానీ ఈరోజు రాష్ట్రంలో ఆయన పడే కష్టం నాకు తెలిసి మీరందరూ నిన్నగా చూస్తున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి గారితో మన నారాయణ గారు కూడా నిన్న చాలా బిల్డింగ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఇంకా ఆఫీసర్స్ కానీ ఇవన్నీ సీడ్ యాక్సెస్, స్టీల్ బ్రిడ్జి, అవి ఇట్లా అమరావతిలో ఈరోజు పనులు జరుగుతున్నాయంటే 99% మన మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు. నువ్వు ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకి దాదాపు 7 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన మాట్లాడే ఏ పదమైనా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాడు కానీ ఆయన సొంతది పక్కన పెట్టేశాడు. అది గొప్ప విషయం. అంటే వ్యక్తిత్వం, మనిషి వ్యక్తిత్వం, దాన్ని మన అందరం కూడా ఈరోజు మెచ్చుకోవాలా. నేను చెప్పాలనే చెప్తున్నా, ఒక్కొక్క మంచి వ్యక్తిత్వం అది.
ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంకి వస్తే మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ప్రజలకి ఏది మనం మంచి చేయాలా, ఏది చేస్తే మంచిది, రెండోది ప్రతిరోజు కూడా ఏదో ఒక ఊరికి పోయి ఈ ఊర్లో మనం ఏం చేయాలా, ఏం ఇబ్బందులు ఉన్నాయి ప్రజల్లో నుంచి తెలుసుకొని ఆయనకి ఒక ప్యాషన్ అనాల, ఒక ప్యాషన్ ఎమ్మెల్యేగా ఒక ప్యాషను. నేను కూడా చాలా ఎంకరేజ్ చేస్తా. ఇష్టంగా పనిచేసేటప్పుడు మనం కూడా దానికి సపోర్ట్ ఇవ్వాలి. అది డెఫినెట్గా నేను సపోర్ట్ ఇస్తుంటా. ఎందుకంటే ఎవరైనా ఇష్టపడి పనిచేస్తున్నప్పుడు దాన్ని కొంచెం మనం ముందుకు నెడితే ఇంకా హుషారుగా పనిచేస్తారు. ఈరోజు మనం ప్రజలకి సేవ చేయాలి. ప్రజలకి సేవ అనే పదంతోనే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా కష్టపడతా ఉంటుంది. నేను ఎక్కువ చెప్పానంటే నా భార్య అని చెప్పుకుంటున్నాను అనుకుంటారేమో, అందుకని ఇంకంతకంటే ఎక్కువ చెప్పను. అట్లే ఈరోజు సుప్రజ కూడా చైర్మన్ గా ఇటువంటి భవనంలో కూర్చోబోతుంది. ఆమె సంతోషం కాదు, కార్పొరేటర్లు మన మున్సిపల్ కార్పొరేటర్స్ అందరూ కూడా ఆ బిల్డింగ్ లోపల పోతే వాళ్ళ ఆనందం. ఒక మీటింగ్ జరిగిన ఎలక్షన్ల ముందు సంతోషం అది, ఎందుకంటే మంచి బిల్డింగ్ కట్టించున్నారు. ప్రజల మీరందరికీ ఒకటే చెప్పేది, రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మీరందరూ కూడా ఈ అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ మనసులో పెట్టుకొని రేపు ప్రతి ఒక్క వార్డు మనం గెలవాలి బుచ్చిరెడ్డిపాలెంలో. ఎందుకంటే ఇవన్నీ కావు, ఈ అరుపులు కావు, రేపు గెలిపించి చూపేయండి. ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి పనిచేయాల. మళ్ళీ మున్సిపాలిటీని గెలిపించుకోవాలి. ప్రతి వార్డు కూడా, ప్రతి కౌన్సిలర్ మనం మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి, ముందుకి గెలుచుకునేటట్టుగా చేయండి. ఇంతకంటే మాట్లాడేదేమిలా, ఇప్పటికే చాలా టైం మీరందరూ ఉన్నట్టున్నారు. పెద్ద సార్ మాట్లాడాలా? సారు మనకి చాలా ఫ్యూచర్లో చాలా ఉన్నాయి డెవలప్మెంటల్ వర్క్స్ ఫర్ బుచ్చిరెడ్డిపాలెం. అవన్నీ కూడా నేను కోరుకుంటున్నా సార్ నోట్లో నుంచి చెప్పాలని. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్.